పాన్ ఇండియా అంటుంటారు కానీ ఈ మధ్య కేవలం పోస్టర్ మీద పాన్ ఇండియా చూడడానికి పరిమితం అయిపోయింది. మీరు మాత్రం దాన్ని ఏం చేస్తున్నారంటే పాన్ ఇండియా స్థాయిలో దీన్ని ప్రమోట్ చేయడానికి కూడా చాలా పెద్ద ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ కానీ ఏమేం చేయబోతున్నారు? సో పాన్ ఇండియా ప్రమోషన్ మాత్రమే కాదు, ఇఫ్ యు సీ ఉన్న స్టార్స్ కూడా మనకి నార్త్ ఇండియాలో వచ్చేసి మహేష్ మాంజ్రేకర్ గారు, హీఈస్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్. అట్లనే కన్నడ నుంచి, తమిళ్ నుంచి, మలయాళం నుంచి స్టార్స్ ని దే హ్యావ్ రోల్స్ టు ప్లే. అండ్ మార్కెటింగ్ కూడా హైపర్ అగ్రెసివ్ గా ప్లాన్ చేసాం త్రూ అవుట్ ఇండియా, స్టార్టింగ్ ఫ్రమ్ ట్రైలర్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ ప్రసాద్స్ లో. సో దాని తర్వాత ఫాలోడ్ బై ముంబై, దెన్ చెన్నై, బెంగళూరు, కొచ్చి, అండ్ దెన్ వారణాసి ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ ఈవెంట్ బికాజ్ అక్కడ శివుడి సాంగ్ లాంచ్ చేయాలని ప్లాన్ చేసాం. ఎన్ని పాటలు మొత్తం? మొత్తం 5 పాటలు అండి. 3 songs we releasing, 2 songs we released, 1 more we releasing. The other one ఒక సాంగ్ లవ్ సాంగ్ ఉంది, మూవీలోనే వస్తుంది. ఇంకొకటి సాడ్ సాంగ్ ఉంది. సో దోస్ 2 will be in the movie. అటు విరాట్కి ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ, మీకు అలాగే ఇంపార్టెంట్ మూవీ. అభిషేక్ గారికి కూడా ఈ సినిమా చాలా క్రూషియల్. ఈ సినిమా మిమ్మల్ని పక్కన పెడితే వీళ్ళిద్దరికి ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుంది, ఎలాంటి హోప్ ఇస్తుంది ఈ సినిమా? ఇది అందరికి తెలిసిన ఆన్సరే అండి. హ్యూజ్ బ్రేక్ హీరోకి కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి. బట్ ఐ వుడ్ సే వాళ్ళిద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇట్స్ నాట్ లైక్ ఏదో వచ్చింది ప్రొడ్యూసర్స్ వచ్చారు పెట్టారు అన్నట్టు కాదు. అభిషేక్ గారు ఎన్ని స్లీప్లెస్ నైట్స్ చేసి ఉంటారు ఈ మూవీ ఈ స్కేల్లో తీయడానికి. అసలు బోన్ చిల్లింగ్ కోల్డ్ అండి డిసెంబర్లో. ఆయనకు అసలు ఒక చెవు పనిచేస్తలేదు. బట్ స్టిల్ ఎంత మ్యాడ్నెస్ అంటే, నేను ఐ హ్యావ్ టు డూ దిస్ రైట్, ఐ హ్యావ్ టు డూ దిస్ బిగ్ అన్నట్టు. అట్లనే ఒక్క రోజు కూడా షూటింగ్ క్యాన్సిల్ చేయకుండా, అంటే ఐ హ్యాడ్ సీన్ లైక్ 104 ఫీవర్ ఉండింది, అయినా కూడా మొండిగా చేస్తానే ఉన్నాడు. ఐ హ్యావ్ టు గెట్ దిస్ టు ఎ క్లోజర్ అని. అండ్ ఐ సిన్సియర్లీ ప్రే గాడ్ దట్ హీ షుడ్ గెట్ హిస్. విఎఫ్ఎక్స్ అంటే చాలా మంది భయపడిపోతుంటారు. మనకి పేపర్ మీద ప్రీ విజువలైజేషన్ ఇదంతా బాగానే ఉంటుంది, బట్ కంపెనీలకు ఇచ్చిన తర్వాత ఎప్పుడు వస్తాయో ఏంటో మనం అనుకున్నట్టు వస్తాయో రాదన్న చిన్నపాటి టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ సినిమాకి ఆ రిస్క్ కూడా మీరు భుజాల మీద వేసుకున్నారు. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇప్పుడు లైక్ అంటే అభిషేక్ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ బాగా ఉందండి. అండ్ ఎసెన్షియలీ ఐఎమ్ వెరీ క్వాలిటీ కాన్షియస్. అంటే ఇప్పుడు ఏదైనా అవుట్పుట్ సరిగా రావట్లేదు అని అంటే మనకి ముందే అర్థమైపోతుంది. సో right from the selection of the teams, although we'll have to invest a little more if you want quality teams working on your movie, right from the movie at a team selection దగ్గర నుంచి, అంటే కంపెనీ సెలెక్షన్ దగ్గర నుంచి we have taken great care to know whether they will deliver the right quality in the right cost in the right time. So these are the 3 parameters that we have judged them every studio on. And అంటే వాళ్ళు ఏ మూవీస్ చేశారు, ఎంత క్వాలిటీ వచ్చింది, ఒకవేళ క్వాలిటీ పాత మూవీకి రాకపోతే ఎందుకు రాలేదు, రీజన్స్ ఏంటి, అండ్ కొంచెం వాళ్ళు చెప్పే రీజన్స్ కూడా మనకు అర్థమవుతాయి బికాస్ వీఆర్ ఫ్రమ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ దాట్. సో that and the kind వాళ్ళ చేత వర్క్ చేయించుకోగలగటం కూడా ఒక స్కిల్ అండి. అంటే టు బి ఏబుల్ టు గివ్ దెమ్ ద రైట్ ఇన్పుట్స్, సో దే గివ్ ద రైట్ అవుట్పుట్స్, కరెక్ట్ దెమ్ ఆఫెన్ అండ్ ఎర్లీ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ డెలివరీ. సో కాస్ట్ కంట్రోల్ చేసుకుంటా, మనం ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ హెచ్డి అవుట్పుట్ ఇచ్చి ఫస్ట్ చెక్ చేసుకుంటాము, సో దట్ ఐటరేషన్స్ ఆర్ క్విక్. సో ఈ ప్రాసెస్ అని ఐ థింక్ హీ హాస్ నాలెడ్జ్, ఐ ఆల్సో హ్యావ్ లిటిల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ హౌ విఎఫ్ఎక్స్ రన్. సో దట్ హాస్ యాక్చువల్లీ, అది మాకంత ప్రాబ్లం అనిపించలేదు. గాడ్స్ గ్రేస్ దట్ విఎఫ్ఎక్స్ ఇస్ టర్నింగ్ అవుట్ టు బి వెల్. అండ్ యూ సీన్ ద అవుట్పుట్ ఆఫ్ ద టీజర్, రైట్? సో a movie also will be at least a few notches up above that. టీజర్ లో చూస్తే ఒక్క మిక్స్డ్ రివ్యూ లేదండి. యునానిమస్ గా ఎవ్రీబడీ సెడ్ టీజర్స్ విజువల్స్ ఆర్ గ్రేట్. చాలా మంది ఏం చేస్తారంటే టీజర్ వచ్చిన తర్వాత ఇక్కడ బాగోలేదు అని చెప్పి స్క్రీన్ షాట్లతో సహా పెడతారు. ఒక్కటి కూడా ఒక్క మిక్స్డ్ రివ్యూ కూడా మనకు లేదు. అంటే అంత పకడ్బందీగా. అంటే ఇప్పుడు ఆ కార్నర్ లో ఆ పిక్సెల్ సరిగా లేదని చెప్పి ఫీడ్బ్యాక్ వెళ్తుందండి మా దగ్గర నుంచి. అంటే నేనైనా అట్లనే చూస్తే అభిషేక్ ఇస్ ఎనీవే లైక్ దాట్ ఓన్లీ. సో అంటే హాఫ్ జాబ్స్ ఐ డోంట్ యాక్సెప్ట్, ఐ డోంట్ వాంట్ ఆల్సో. సో దానికి కొంచెం ఖర్చు అయినా కానీ చేయాల్సింది. అదర్వైజ్ వాట్స్ ద పాయింట్? అంటే చేసింది సరిగా రావట్లేదు, ఆ సగం పెట్టడం కూడా వేస్ట్ కదా. సో